మామన్ సినిమా గురించి చూసినట్లయితే మన జీవితంలో మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాగే ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారనమాట. సాధారణంగా మనల్ని ద్వేషించే వారికైతే దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అదే మనల్ని ఇష్టపడే వాళ్ళకైతే దగ్గరగా ఉండాలనుకుంటాం. అయితే అదే ఇష్టం అనేది ఎక్కువై ఆ ఇష్టం మనకి కష్టం తెచ్చిపెడితే మాత్రం ఎలా ఉంటుంది అన్న సున్నితమైనటువంటి పాయింట్తో తీసినటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి అద్భుతమైన కుటుంబ నేపథ్య చిత్రమే ఈ యొక్క మామన్ అనమాట. సో ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జీ5 వేదికగా స్ట్రీమ్ అవుతున్నటువంటి ఈ తమిళ సినిమా అనేది తెలుగులోనూ లభ్యమవుతుంది. సో ప్రశాంత్ పాండ్యరాజన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ అయితే సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. అలా అని దీంట్లో పెద్ద స్టార్, గ్లామర్, యాక్షన్ ఇటువంటివి ఏమీ లేకపోయినా సరే సినిమా చూస్తున్నంతసేపు అయితే సీటులోంచి కదలలేరనమాట. సో అంతలా కట్టిపడేస్తుంది ఈ సినిమా. ప్రముఖ తమిళ కమెడియన్ సూరి కథానాయకుడిగా ఈ సినిమాలో నటించి మెప్పించడం జరిగింది. సో ఇంకా చెప్పాలంటే సినిమా చూసే ప్రేక్షకుల మనసులను కదిలించారని చెప్పొచ్చు అనమాట. సో అంతలా ఏముందో ఈ సినిమాలో ఒకసారి చూద్దామంటే, మామన్ సినిమా కథ ప్రకారం అయితే తమిళనాడులోని తిరుచి ప్రాంతంలో ఇన్బా, గిరిజ అనే అక్క తమ్ముళ్ళు ఉంటారనమాట. సో ఇన్బాకు అక్క అంటే ప్రాణం. అక్కకు పెళ్ళైన చాలా కాలం తర్వాత అతి కష్టం మీద ఓ బుడ్డ పుడతాడనమాట. ఆ బిడ్డ పేరే లడ్డు. ఆ పిల్లగాడు అక్క బిడ్డను ఇన్బా అపురూపంగా చూసుకుంటాడనమాట. సో ఎంతలా అంటే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి రేఖ కన్నా తన మేనమామ లడ్డు మీదనే ఎక్కువ మమకారం పెంచుకుంటాడనమాట ఆయన. అయితే అదే సమయంలో ఇన్బా అయితే తండ్రి అవుతాడు. సో ఇక్కడ అక్కడి నుంచే ఇక అసలైన కథ అనేది మొదలవుతుందన్నమాట. అక్క బిడ్డ లేక తనకు పిట్టబోయే బిడ్డ అనే సంఘర్షణలో కథ ఏ మలుపు తిరుగుతుందో సినిమాలోనే చూడాలన్నమాట. చాలా సున్నితమైనటువంటి అంశాన్ని ఎంతో భావుకథతో ప్రేక్షకుడికైతే ఎక్కడా బోరు కొట్టనీయకుండా చక్కటి స్క్రీన్ ప్లేతో అయితే సినిమాని నడిపిన విధానం నిజంగా అభినందనీయం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ భూమి మీద అనేక భావావేశాలున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏదంటే అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు అనమాట. చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆఖరుగా మామన్ అనేది మామూలు సినిమా అయితే కాదు, ఇది మోస్ట్ వాచ్ ఫర్ ద వీకెండ్ సినిమా అని చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి అయితే సినిమా బాగుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓటీలో అందుబాటులో ఉందన్నమాట.